సభ్యులకుండే హక్కులను మేము ప్రభుత్వం ద్వారా సమాధానం రాబడుతున్నాం అధ్యక్ష. ఈ సందర్భంగా ప్రతిసారి ఎల్ఓపి గారు అడిగినప్పుడు మీరు అవకాశం సంతోషం. అయితే ఎల్ఓపి గారు ఏం చేస్తున్నారంటే మా మీద కాంట్రవర్సీ చేసి బురద తల్లి వాకౌట్ చేస్తున్నారు. ఆయన ఏం మాట్లాడాలో మీరు చెప్తారు. ఆయన కూర్చోవాలి అధ్యక్ష. కూర్చోండి, మీరు కూర్చోండి. మేము సమాధానం చెప్పే వరకు కూర్చోండి, కూర్చొని అవకాశం ఇవ్వండి, లేదంటే మాకు అవకాశం ఇవ్వండి. మీరు కూర్చోండి. ఎల్ఓపి గారు అది కాదు మరి మా తాలూకత కూడా మీరే చెప్పండి. ఇంకా అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ 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 అధ్యక్ష ప్లీజ్ మా అధ్యక్ష గౌరవ సభ్యులు విద్యుత్ శాఖ మంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తాం. అధ్యక్ష, స్ట్రోక్ ఛార్జీలు మీరు వచ్చి పెంచుతున్నారా లేదా? పెంచితే ఎప్పటి నుంచి పెంచుతున్నారు? ఎన్నికల్లో మీ ఇచ్చిన మాట వచ్చి తగ్గిస్తా అని చెప్పారు కదా, ఎందుకు పెంచుతా అడిగారు అధ్యక్ష. దానికి వారు చెప్పిన సమాధానం అధ్యక్ష, దానికి చెప్పిన వారి సమాధానం చూస్తే ఏపీఆర్ చూసి మీరే ఇచ్చారు కాబట్టి అది ఇప్పుడు పెంచవలసి వస్తుంది. ప్రభుత్వం ఏపీఆర్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ అధ్యక్ష ఎఫ్ఐడి ఇచ్చు కదా అధ్యక్ష. మేము ఇచ్చిన మాట ఇచ్చాము, ప్రజలకి విద్యుత్ ఛార్జీలు పెంచమన్నాము. కాబట్టి ఏదైతే ఆ క్వాంటం ఉందో ఆ క్వాంటమ్ని ప్రభుత్వమే రీపే చేస్తుంది, సబ్సిడీ రూపాయలు ఇస్తాము, మేము రెడీగా ఉన్నామని చెప్పచ్చు కదా అధ్యక్ష. ప్రజలకి మాట ఇచ్చి వచ్చారు కదా అధ్యక్ష. అధ్యక్ష సూటిగా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేకం చేస్తూ ఇచ్చిన మాట ఒకటి, ఇచ్చిన తర్వాత ఒకటి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి, ఏదైతే ద్వంద్వ వైఖరి వాళ్ళు వహిస్తున్నారో ప్రజల మీద భారం మోపుతున్నారో, ఇంక ఇది కాక ఇంక రేపు కూడా ఇంక మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచే పరిస్థితి ఏదైతే చేస్తున్నారో దాన్ని నిరసనగా మేము వాకౌట్ చేస్తాం. మంత్రి గారు ఎనర్జీ మినిస్టర్ గారు సార్ ఇందాక కూడా చెప్పాం సార్. ఉండమ్మా అధ్యక్ష, సభకి వాకౌట్ చేశారా, క్వశ్చన్ కి వాకౌట్ చేశారా, దేనికి వాకౌట్ చేశారా అధ్యక్ష? చెప్పారుగా, మళ్ళీ వచ్చేస్తారా అధ్యక్ష? ఈ తలుపు నుంచి ఆ తలుపులో వచ్చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ అధ్యక్ష. సార్ ఇది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏప్రిల్ 24న ట్రూ అప్ ఛార్జెస్ వేసి ఈఆర్సీకి పంపించారు సార్. ఈఆర్సీకి పంపించిన తర్వాత 90 రోజుల్లో దీన్ని ఆమోదించి పంపించాల్సింది. ఆమోదించకుండా దీన్ని దాదాపు 2 సంవత్సరాల పాటు పక్కన పెట్టేసి ఇవాళ బయటికి తీసుకొస్తున్నారు సార్. ఇందాక మీ దృష్టికి చెప్పడం అయింది, దాదాపు